పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. అల్లు అర్జున్ గారు అంటే యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం. డెఫినెట్ మొన్న బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 years నుంచి అంతకుముందు హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని, ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా. వాళ్ళకి రాంది 69 yearsలో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా, మా అందరికీ గర్వకారణం. నా సన్నిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ల నుంచి నాయకులందరూ అంటే యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వస్తుందని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్ చేయాలి. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 years లోపటోళ్ళే. అసలు అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త ముఖాలు. వాళ్ళు అంటున్నారు మేము 60 kilometers వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోసులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది. మీకు కష్టము, మాకు కష్టము, మేము దీన్ని కంట్రోల్ చేయలేము. మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్కి పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొంతసేపు ఉంటాడు. మా ఊర్లో కూడా రాలేదు. అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తూ ఉన్నాం, ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్, మీకు తర్వాత మీకే బాధ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము. ఒకసారి మీదికి ఆ రోజు అల్లరి అనుకో రాత్రి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించిందా అందరు అత్తమామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపిపట్టు అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే ఇక తను కూడా అన్నాడు, మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం, మాకు కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్, మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా. బ్యారికేడ్స్ కూడా చేశాము. బ్యారికేడ్స్ విదిన్ 2 వాళ్ళు అసలు 10 minutes తీసి అవతల పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము. విఐపీస్ కని ఒకటి చేశాము. వాళ్ళందరూ వచ్చేటోళ్ళ కోసం బయట శామ్యాన్లు వేసాము, బయట టీవీలు పెట్టాము. ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు. యాక్టివ్కు 100% ఆయనను మనం అనుకోవచ్చు. అంత యాక్టివ్ ఉంటాడు. ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్లో ఉంటాడు. ఓకే, బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా. మీ పాప స్నేహ వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొని వచ్చి పిల్లల్ని కలుస్తూ ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అంత ఇష్టం ఆయనకు. ఓకే, సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్
చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, ఓవరాల్గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం, మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు. ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు, ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు, వీళ్ళతో మీ రిలేషన్స్, మీ జర్నీ ఎట్లా ఉంది? చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారు చాలా మృదుభాషి, చాలా ప్రేమగల మనిషి. ఆయన ఎంత అంటే నన్నే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్, ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు, ఇంక్లూడింగ్ మా అందరికి కూడా. ఆయన ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ కావచ్చు, సంక్రాంతి, పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు. అప్పుడు అందరిని పిలుస్తాడు, ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు. ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్, మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మమ్మల్ని పిలుస్తాడు, రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి, అంటే ఆ విధంగా అనమాట. ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా, స్నేహితులన్నా కూడా ప్రేమించే ప్రేమగల మనిషి ఆయన, చెప్పాలంటే. ఫైనల్లీ 2 questions మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సమీపంగా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుందా, కళలో అయినా లేదంటే రియాలిటీ అయితే బాగుండు అని, అల్లు అర్జున్ గారు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ? అర్జున్ గారు ఇప్పుడు ఈజ్ యంగ్స్టర్, ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లో ఉందా అని అనుకునే వాళ్ళకి ఆయన కెరియర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు నేషనల్ యాక్టర్ అయిపోయిండు, రేపు ఇంటర్నేషనల్ యాక్టర్ కావాలి, అదంతా మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మాకేముంది, ఆయన యాజ్ ఎ యాక్టర్గా ఈ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్లీ. నెక్స్ట్ టార్గెట్ అదేనా? 100% అది కావాలి, అదే మా ఒక ఇష్టం. సో చెప్పారా హాలీవుడ్ ఆఫర్స్ ఖచ్చితంగా చేయబోతున్నాను అని? వస్తాయని నేను అనుకుంటున్నాను, ఆయన చెప్పకుండా డెఫినెట్. తనకున్న ఇప్పుడు పేరు, తనకున్న ఈ స్కిల్స్ తోటి డెఫినెట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, క్రికెటర్స్ కూడా, టాప్ క్రికెటర్స్ కూడా అర్జున్ సినిమా పాటలు ఇవన్నీ మిమిక్రీ ద్వారా చేస్తా ఉన్నారంటే డెఫినెట్ ఈ విల్ బికమ్ ఇంటర్నేషనల్ స్టార్. వన్ మోర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయమని ఏమైనా చర్చించారా వాళ్ళతో? మీరు సజెషన్ కానీ, మీ ద్వారా డిస్కషన్స్ కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారు నాతోటి అది ఎందుకు చర్చించలేకపోవచ్చు అనుకుంటున్నా అంటే, నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా ఎథిక్స్ తోటి నడిచే మంచి ఆయన. ఒక పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఈ పార్టీకి ఎట్లా, ఈ పార్టీకి రాని అడిగేటోడు కాడు. మనకి ఇష్టం ఉంటే పోతే అప్పుడు ఏమైనా చేస్తాడేమో కానీ, కాబట్టి ఆ విషయం నిజంగా మా మధ్యన ఎప్పుడు రాలేదు. ఓకే, రైట్. సో పుష్ప 2కి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప వెయిటింగ్ ఏ విధంగా ఉంది మీ ఫ్యామిలీలో? మీకు మీరు అన్నదే, నేను ఆ డైరెక్టర్ కూడా అడిగాను, నేను నాకు ఈ మధ్యనే ఎక్కడో కలిసిండు చిరంజీవి గారి దాంట్లో కలిస్తే నేను అడిగాను వారిని, డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ని అడిగాను. ప్రొడ్యూసర్ గారు, ఇది మీకు న్యాయం కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు, మీరు సంవత్సరాల కొద్దీ దీన్ని అట్లే ఆపలేదండి చంద్రశేఖర్ రెడ్డి గారు, నాదేం లేదు. డైరెక్టర్ అండ్ యాక్టర్ ఇద్దరు కూడా వాళ్ళు అసలు ఆ సినిమా ప్రతి దాన్ని కూడా, ప్రతి సీన్ కూడా వాళ్ళంత పర్టికులర్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల లేట్ అవుతుంది తప్ప నా తరఫుకెళ్ళి నేను లేట్ చేస్తలేదని చెప్పాడు. డెఫినెట్ డేట్ కూడా ఇచ్చారు కదా, August 15th అని. డెఫినెట్ August 15th అని రాబోతుంది, అందరినీ ఆలోచించబోతుంది. సో ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్యామిలీతో చూస్తారా? చూస్తాం, ఫ్యామిలీతో చూస్తాం, అర్జున్ తోటి కలిసి చూస్తాము. అవునా? అంటే డైరెక్ట్ సినిమాలను చూస్తాడు కదా, సుదర్శన్ థియేటర్ లో ఎక్కువ చూస్తా ఉంటారు. చాలా మంది హీరోస్ కి రిలీజ్ అయిన సినిమా ఫ్యాన్స్ తో చూడాలి, అట్లా ఫ్యామిలీని తీసుకెళ్లాలని ఉంటుంది, అది ఒక కోరిక. సో ఈ పుష్ప కూడా మీరు ఫ్యామిలీతో? మేము పుష్ప 1 చూసినాము. నాకు అప్పుడు అసలు సినిమా చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా సినిమా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. మొత్తం ఫ్యాన్స్ అల్లరి చేస్తున్నారు. అప్పుడు నేను ఇది సినిమా ఎట్లా చూడాలి అని అంటే, అర్జున్ అన్నాడు, మామయ్య ఇట్లే ఉంటుంది, ఫస్ట్ డే ఉంటే ఇదే విధంగా ఉంటుంది అన్నాడు. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ పోయి తర్వాత చూశాను నేను ఆ సినిమాని, మళ్ళీ క్లియర్ గా వేరే దాంట్లోకి పోయి. అంటే ఫ్యాన్స్ ఆ రోజు ఫస్ట్ 2 days అట్లా ఫ్యాన్స్ అందరూ ఆ ఏరియా మొత్తం నిండుకొని ఉన్నారు అనమాట. ఏ థియేటర్ దగ్గరనే అట్లే ఉన్నారు వాళ్ళు. సో తర్వాత ఒక 15 days 20 days తర్వాత ఏం పోయినట్టుందండి. రైట్. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ అంటారు. కాంగ్రెస్ ఒక పెద్ద సముదాయం, అందులో ఉన్న లీడర్లంతా అణువులు అని చెప్తూ ఉంటారు కదా. సో అందులో మీ స్థానం ఎంత?
మీరు ఎలా ఉంటారు, ఎందుకంటే యు ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ పొలైట్ పర్సన్ అండ్ మోర్ విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఇప్పుడున్న కాంగ్రెస్ అసలు సెట్ అవుతుందా? కాంగ్రెస్లో మీరు విలువలతోటి లేదా, ఇప్పుడు మీరు అణువులు అని అంటున్నారు, అణువులు కలిసే నీటి బిందువులు అవుతాయి కదా, నీటి బిందువులు కలిసే నదులు అవుతాయి కదా. కాబట్టి అంటే ఏదైనా ఒక మంచితనంతో ఒక క్యారెక్టర్ తోటి ముందుకు పోతేనే ఏదైనా ఉంటుంది. పార్టీ అయినా కూడా, ఒక కుటుంబం అయినా కూడా, ఒక మనిషి అయినా కూడా క్యారెక్టర్ లేనప్పుడు ఒకేసారి ఒకే ఉచ్చ దిశ పోవచ్చు, కానీ అది పడిపోతారు. కాబట్టి ఎప్పుడైనా ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేసినప్పుడే ఒక పార్టీకైనా ఒక మనిషికైనా పేరు వస్తుంది. సో నేను నమ్ముతాను. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.